ఇంతకీ బంటి వాళ్ళు హిందువులు కాదు కదా? అవును, క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ వాళ్ళు. ఓకే, మీరు హిందువులు. అవును. సో ఈ విషయం కూడా తెలుసా క్రిస్టియన్స్ అని చెప్పి? తెలుసు. ఎస్సీ క్యాస్ట్ క్రిస్టియన్స్. ఎస్సీ సో క్యాస్ట్. రెండు ప్రాబ్లమ్ అయినా మీ ఇంట్లో వాళ్ళకి? అవును. రిలీజియన్ కూడా క్యాస్ట్. అవును. ఓకే. అట్లా ఇంకా మమ్మీని క్రిస్మస్ రేపు అనగా ఇవాళ పిలిచాం మేము. పిలిచా ఇంకా వదినతో మాట్లాడిపించిన. నేను మాట్లాడినా మమ్మీ ఇట్లా వదిన నన్ను మంచిగా చూసుకుంటుంది, మా అమ్మయ్య చాలా మంచోడు, మేము మంచిగా ఉంటాము అని చెప్పి అంటే 1 year చూసుకుంటారు, 2 years చూసుకుంటారు, తర్వాత ఎందుకు చూసుకుంటారు? సరే ఎట్లయితే అట్లయింది, నేను మంచిగా ఉన్న రోజులు మంచిగా ఉంటా, తర్వాత నేను చూసుకుంటా, నాకు బంటి ఉన్నాడు అని చెప్పేసిన. ఇంకా వదినతో మాట్లాడిపించిన. ఇట్లా వదిన ఇట్లా మాట్లాడు మమ్మీ వచ్చిందని చెప్తే మమ్మీతో మాట్లాడింది. నీ బిడ్డకి ఏం కాదు, నీ బిడ్డని చూసుకునే బాధ్యత నాది, నా తమ్ముడు చాలా మంచోళ్ళు, బయట నీకు ఎన్ని మాటలు చెప్పినా నా తమ్ముడిని మంచిగా చూసుకుంటుంది నీ భార్య అంటే చెప్పింది. అట్లా నీ బిడ్డ అని చెప్పడం అయితే మమ్మీకి కొంచెం ఆలోచించి ఇట్లా మనసు మారుతూ ఉంది ఆమెది మంచిగా మాటలు చెప్పేసరికి. సరే మరి రిసెప్షన్ పెట్టమా మరి అని చెప్పి మా వదిన అన్నది. మమ్మీతోనంటే మరి మీ పేరెంట్స్కి చెప్పాలని చెప్పి మా పేరెంట్స్కి నన్ను అన్నది. ఏమో మమ్మీని అడుగు అని చెప్పి నేను వదిన అనేసరికి ఇంకా మమ్మీని అడిగితే వద్దమ్మా, మీరు మంచిగా ఉంటారు కదా ఉండండి, మళ్ళీ మా వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చంపడానికైనా సిద్ధంగా ఉంటారు అని చెప్పేసరికి సరే అని చెప్పి సైలెంట్ అయిపోయినాం అక్కడికి. ఇంకా అవ్వలేదు. ఇంకా అట్లా అయ్యేసరికి సరే అని చెప్పి మమ్మీ కాసేపు మాట్లాడింది, ఉండింది, వెళ్ళింది. తర్వాత ఇంకా ఏముందిలే, ఇంకా కోపం ఉంటుందిలే, 1 year అయితే మాట్లాడతారులే అని చెప్పి అనుకున్నా. మమ్మీ కూడా వస్తుంది, మమ్మీ ఇంట్లో చెప్తుందేమో నా గురించి, బంటి గురించి చెప్తుందేమో, మంచిగా ఉంటుర్రు అని అనుకున్నా. కానీ అట్లా ఏం జరగలేదు మా ఇంట్లో. మా నాయనమ్మకి ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం వల్లనే మా అన్నల్ని రెచ్చగొట్టడం అట్లా చేయడం వల్లనే మా అన్నయ్య వాళ్ళు అట్లా తయారయ్యారు. అది తక్కువ క్యాస్ట్ అని పోయింది, మన పరువు తీసింది, ఎట్లా ఉంచుతారు దాన్ని అని చెప్పి చాలా ఇది చేసింది మా అన్నయ్యల్ని. అసలు మా అన్నయ్యల్ని చెప్పడానికి రావట్లేదు, కానీ నా అన్నలు అంటేనే అందరికి తెలుస్తుంది, అందరికి తెలియాలి కదా నా అన్నలే చేసిరని. అయితే నవీను పేరు పెట్టి చెప్పింది అనుకో, నేను ఒకలా ఇది కాదు, అది నవీన్ ఎందుకు చంపుతాడు, ఆయన ఎవరు అని చెప్పి ప్రజలకు తెలియదు, అట్లా అని చెప్పి మా అన్నలు అని చెప్తున్నా నేను. సో మీ ఇద్దరు అన్నలు కలిసి చేసిన పని ఇది. అవును. ఏంటి మీ అన్నల పేర్లు? నవీన్, వంశీ. ఇద్దరికి మ్యారేజ్ అయిందా? అవ్వలేదా? ఎంగేజ్మెంట్ అయింది ఇద్దరికి. ఎంగేజ్మెంట్స్ అయ్యాయి, మ్యారేజెస్ అవ్వలేదు ఇంకా. ఓకే. నేను ఇటు సైడ్ వచ్చినాక, బంటి సైడ్ వచ్చినాకనే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయినాయి. ఓకే ఓకే. అట్లా ఇంకా మాట్లాడడం కొన్ని రోజులు మంచిగానే ఉన్నాం. అయిపోయిన తర్వాత ఇంకా మేము పెళ్ళైన కొత్తలో బైర్ మహేష్ అనే వ్యక్తి బంటికి ఫోన్ చేయడం స్టార్ట్ చేసిండు. 1 month దాకా కంటిన్యూగా ఫోన్ చేసిండు. ఏమని? అసలు ఆయన ఎవరు? ఆయన తాళగడ్డలు ఉంటాడు. బంటికి ఇతనికి ఇంతకుముందు 10 years బ్యాక్ 15 years బ్యాక్ గొడవలు అయినాయి అంట. ఆయన కూడా తనకి ఎందుకు ఫోన్ చేసిండో తెలియదు నాకు కూడా. బంటికి ఏం గొడవలు అంటే నార్మల్గా ఫ్రెండ్స్ వల్ల అట్లా జరిగితే ఇంకా నాకు బంటి ఒక రోజు చెప్పిండు, మరి బైర్ మహేష్ నాకు ఫోన్ చేస్తుండే, ఎందుకు ఫోన్ చేస్తుండో తెలియట్లేదు, ఊరికంటే చేస్తుండ అని చెప్తే ఇట్లా మన కాళ్ళకి పడదు అని చెప్తే, సరే బంటి ఎందుకు ఎత్తుతున్నా, మన కాళ్ళకి పడదు కదా, వద్దు వదిలేసే అని చెప్పిన నేను. సరే అని చెప్పి లైట్ తీసుకుండే అక్కడికి బంటి. ఇంకా కంటిన్యూగా చేయడం అట్లా స్టార్ట్ చేస్తే ఇంకా ఆయన మళ్ళీ ఇంకా బంటి ఏమైందో ఒకసారి మాట్లాడదాం అన్నట్టుగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది ఏంది అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అట్లా నిమ్మలంగా మొదలైంది. మంచిగా ఉంది, అన్నయ్య అనుకుంటే మాట్లాడుకోరు ఇద్దరు. తనంతా చాలా మంచిగా మాట్లాడినట్టు నటించిండు బైర్ మహేష్. అన్న అనుకుంటా, ఇట్లా ఇక్కడ ల్యాండ్ ఉంది అన్నయ్య, ఇక్కడ మనం కొనుక్కుందాము, ఇట్లా మన వైపు చేసుకొని సగం తీసుకుందాము, నువ్వు సగం పైసలు కట్టు, నేను సగం పైసలు కట్టు, అట్లా చెప్పుకొని మాట్లాడుకోవడం, రోజు పిలిపించుకోవడం, ఆ ల్యాండ్కి కొలతలు తీయించుకోవడం, ఆ ల్యాండ్ ఎవరిదో కూడా తెలియదు, అట్లా కొలతలు తీయించుకోవడం. ఎందుకంటే బంటికి ఇల్లు కావాలిగా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము పెళ్లి చేసుకున్నప్పుడు మాకు ఇల్లు లేదు, బంటికి ఇల్లు కావాలని ఉంది, మేము మంచిగా ఉండాలి, ఇల్లు కావాలి మాకంటే ఒక ప్లేస్ ఉంటే ఇల్లు కట్టుకుంటాం మంచిగా అన్నట్టుగా ఇంకా బయట తిరగడం, పైసలు సంపాదించడం అట్లా చేస్తుండు. అంతలోనే ఇతను వచ్చి ఇట్లా చేసేసరికి నమ్మిండు అతన్ని. నమ్మి ఇంకా రోజు తన దగ్గరికి వెళ్ళడం, తను కూడా పైసలు ఇచ్చేవాడంట. అంటే పైసలు ఇస్తుండగా ఇంకా నమ్మిండు, ఇంకా నన్ను మంచిగా చూసుకుంటారులే అని చెప్పి అనుకుండు బంటి. అట్లా 1 month దాకా అట్లనే తీసుకెళ్ళిండు, అట్లనే మాట్లాడిండు. మొన్న 26 రోజు ఇంకా అట్లనే
ఇంకా ఆఫ్టర్నూన్ ఒకసారి మార్నింగ్ కాల్ మాట్లాడుకుర్రు ఇద్దరు. ఈ మధ్యలో ఇప్పుడు ఈ 1 మంత్ అంతా బానే ఉన్నారని చెప్పారు కదా! ఈ మధ్య గ్యాప్‌లో ఎప్పుడు మీకు అనుమానం రాలేదా? సడెన్‌గా లేదు. ఎప్పుడు లేనతనొచ్చి ఇదంతా? లేదు. బంటి ఎప్పుడైనా అంటే డిఫరెంట్‌గా నేనెట్లా మాట్లాడనడం గాని? నేనెట్లా చెప్పినంటే బంటి మరి అతనితోని అంత ఇదిగా ఉంటున్నాం మరి సపోజ్‌గా తను వెనకంగా ఏదైనా చేయగాలే మనకి హ్మ్. ఇబ్బంది అయితది కదా! ఒక్కసారి చూసుకో మరి. నువ్వు నమ్మితే నీ ఆలోచన కరెక్ట్‌గా ఉంటది ఎప్పుడైనా నాకు తెలుసది అని చెప్పిన నేను. సరే నాకు తెలుసు. నేను ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్తున్నా. నేనెళ్ళేటప్పుడు నేనొక్కడిని ఎళ్ళను గదా! నా గురించి తెలుసు గదా నీకు. హ్మ్. నాకు ఇద్దరు ముగ్గురు ఉంటారు నా పక్కన ఎప్పుడైనా అంటే, సరే బంటి జాగ్రత్తగా ఉండు అని చెప్పి పోయేటప్పుడు ప్రతిరోజు నేను జాగ్రత్త అనే చెప్తా. హ్మ్. అట్లా 26 రోజు మార్నింగ్ మాట్లాడుకుర్రు ఒకసారి. 9:00 అట్లా 10కి మాట్లాడుకుర్రు. మీరు పక్కనే ఉన్నారా అప్పుడు? 9:00 నేను ఇనలేదు. ఓకే. 9:00 అట్లా అయితే ఇట్లా ఆ రోజు రిపబ్లిక్ డే ఉంటే ఇంకా వాళ్ళు కొబ్బరికాయ కొట్టనికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిర్రు. ఓకే. వాళ్ళ కాలనీకి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టిచ్చిర్రు. అట్లా నమ్మించిర్రు. ఇంకా కొబ్బరికాయ కొట్టిస్తే వచ్చేస్తాడు నేను ఏడికి పిలిచినా అని చెప్పి. అక్కడ కొబ్బరికాయ కొట్టిచ్చిర్రు. ఇంకా నెక్స్ట్ ఇంగ మళ్ళీ ఈవినింగ్ టైమ్ 3:00కి ఆఫ్టర్‌నూన్ టైమ్ 3:00కి మాట్లాడిండ్రు. ఇంట్లోనే ఉన్నాడా అంతకు ముందు వరకి బంటి మీతో? మార్నింగ్ అట్లా కొబ్బరికాయ కొట్టేసి ఎమ్మటే వచ్చేసిండు. వచ్చేసి 3:00కి మళ్ళీ మాట్లాడుకుర్రు. మీరు బానే ఉన్నారా ఇంట్లో అప్పటి వరకి? నేను బానే ఉన్నా. మీరిద్దరు 3:00కి మాట్లాడుకుంటూ బంటి మీతో స్పెండ్ చేస్తూ అలా ఉన్నారా? ఉన్నా. 3:00కి నా పక్కనే ఉండు బంటి. నేను మాట్లాడుతుంటే ఇన్నా. ఆయన ఫోన్ చేస్తుంటే ఇంకా మాట్లాడుతుండు. "అన్నా నువ్వు ఈడికొచ్చేసేయి" అంటే, "ఏడికి నేను రాను నువ్వే వచ్చేసేయి" అని బంటి అన్నాడు. లేదు నువ్వే రా మనం ఈడ తాగుదాము. నువ్వు అది తాగు నేను ఇది తాగుతా. బంటి ఎలాంటిది తాగడు, సిగరెట్ తాగడు. కళ్ళు వాసన కూడా పడదు బంటికి. డ్రింక్స్ అలవాటు అసలు లేదు ఏం లేదు. నార్మల్‌గా థమ్స్ అప్, కోకోకోలా సంథింగ్ అవి తాగుతూ ఉంటాడు. తినేమో కళ్ళు తాగుదాం అనుకున్నాడు. ఇట్లా మా తోట దగ్గరికి వచ్చేసేయి అని చెప్పేసరికి, సరే అన్న అని చెప్పి మాట్లాడుకొని అక్కడికి కట్ చేసిండ్రు. కట్ చేసేసరికి ఇంకా 4 అయితుంది. అప్పటికి బంటి ఇంట్లోనే ఉండు మళ్ళీ కాల్ చేసిండు. కాల్ చేసేసరికి మొబైల్ నా దగ్గర ఉంది. 4:30కి ఏమో కాల్ చేసిర్రు. మళ్ళీ ఏం మాట్లాడుకుర్రు వాళ్ళు. ఇట్లా 5:00కి కూడా మళ్ళీ చేసి అప్పుడు నేనిన్నా. అంటే ఎట్లా అంటే ఇనడం కాదు గానీ ఆయన ఫోన్ చేయడం నా చేతిలో ఉందది. ఓకే. నా చేతిలో ఉండేసరికి నేను అప్పుడు మా పేరెంట్స్‌తోని మాట్లాడుతున్నా. మమ్మీతోని మాట్లాడుతున్నా. వాళ్ళు ఫోన్ చేసిండ్రు. బైర్ మహేష్ వాళ్ళు ఫోన్ చేసి ఇంకా 3, 4 టైమ్స్ కంటిన్యూగా చేస్తుండు. ఓకే. నేను ఫోన్ మాట్లాడుతుంటే. అట్లని చెప్పి ఏం అర్జెంట్ పనుందో మరి ల్యాండ్ గురించి మాట్లాడుకుంటుర్రు కదా అని చెప్పి, బంటి ఫోన్ వస్తుంది మరి అని చెప్పేసరికి బంటి ఫోన్ తీసుకొని బయటనే నిలబడి మాట్లాడిండు. నేను లోపల ఉన్న రూమ్‌లో తను బయట నిలబడి ఇట్లా ఫోన్ తీసుకుండు. మాట్లాడిండు. ఇంకా నేను ఆ హోల్‌లో తీసి మళ్ళీ నా పేరెంట్స్‌తోని నేను మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఇక నా బంటి చెప్పలేదు ఈడికెళ్తున్నా, ఆడికెళ్తున్నా అని చెప్పకుండానే ఎళ్ళిపోయిండు. ఎప్పుడైనా ప్రతిరోజు నాకు ఇట్లా బయటికెళ్ళేటప్పుడు ఈడికెళ్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్పి ఎళ్ళేటోడు. అట్లా నాకు ఆ రోజు ఎందుకు చెప్పలేదు మరంత కంగారు పెట్టిర్రు తనని రమ్మని. మరి ఏం చేసిర్రో ఏమో. అసలేం చెప్పలే. ఫోన్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయిండా? ఫోన్ ఇచ్చి ఎళ్ళిపోయిండు ఎమ్మటే ఇంకా. నాకు చెప్పలేదు ఇట్లా ఎళ్తున్నా అని కూడా చెప్పలేదు. అట్లా ఎళ్ళిపోయిండు. ఇంకా నార్మల్‌గా బయట ఉంటాడేమో నాకు చెప్పకుండా ఎటెళ్ళాడు కదా అని నేను ఫోన్ మాట్లాడుకుంటా ఇంట్లో ఉన్నా.